బెజవాడ కేర్ ఆఫ్ విజయవాడకి ఏమైంది? నిత్యం కలకల్లాడుతూ విపరీతమైన రద్దీతో మనుషులు, వాహనాలతో నిండి ఉండే విజయవాడకి ఏమైంది? ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా మొత్తంగా చెరువులో ఊరు వెలిసినట్లుగా పరిస్థితికి కారణం ఏమిటి? చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షం కురిసిన మాట వాస్తవమే అయినప్పటికీ మరీ ఇంతటి దారుణ పరిస్థితికి కారణం ఏంటి అన్నది ప్రశ్నగా మారింది. నగరం మొత్తం కృష్ణా నదిలో ఉండిపోయినట్లుగా ఉన్న విజువల్స్ను టీవీల్లో చూసిన వారంతా షాక్ తిన్న పరిస్థితి. రోడ్లు సైతం కాలువల మాదిరి మారిపోయిన పరిస్థితికి అసలు కారణం ఏమిటన్న దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం వెలుగు చూసింది. విజయవాడ తాజా పరిస్థితికి 11 కారణంగా చెబుతున్నారు. ఈ 11 ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం మునిగిపోయిందనుకుంటే పప్పులో కాలేసేట్లని చెబుతున్నారు. దీనికి మరో కారణం ఉందంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుడమేరుకు గండిపడింది. దీంతో వరద తీవ్రత పెరిగింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న వాదన వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకున్న నిర్ణయం తాజా దుస్థితికి కారణమంటున్నారు. వెలగలేరు వద్ద షట్టర్లను ఎత్తకపోతే కృష్ణా వరద వెనక్కు తన్ని ఎన్టీపీఎస్సీ ప్లాంట్లోకి నీళ్లు చేరే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో అధికారులు వెలగలేరు వద్ద 11 షట్టర్లను 11 అడుగుల ఎత్తుకు ఎత్తి దిగువకు వరద నీటిని వదిలేశారు. ఒక్కసారిగా వచ్చి పడిన ప్రవాహంతో విజయవాడ నగరం మునిగిపోయింది. ఎన్టీపీఎస్ ప్లాంట్లోకి వరద నీరు చేరితే జరిగే నష్టాన్ని నివారించడానికే వచ్చిన ఒత్తిడితో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. శనివారం రాత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో విజయవాడ మొత్తం వరద ముంచెత్తింది. మొత్తం బెజవాడ జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి.